దైవికమైనటువంటి సంఘం, అది దైవికమైనటువంటి సంఘం. అయితే ఆ సంఘము ఎలా ఏర్పాటు చేయబడింది అంటే మనము ఇందాక ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం. నిర్గమాకాండము 25వ అధ్యాయములో, నిర్గమాకాండము 25వ అధ్యాయములో మనం కొన్ని లక్షణాలు మనం చూస్తూ వచ్చాము. చూడండి, కొన్ని లక్షణాలు మనం చూస్తాం. ఆ యొక్క దీపస్తంభము ఎలా చేయబడాలి అనేది మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. చూడండి, 31వ వచనంలో మనం చూస్తాం, మరియు నీవు మేలిమి బంగారముతో. ఆ సంఘం ఎట్లా చేయబడాలంటే మొదటిదిగా మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారముతో చేయబడాలి ఆ దీపస్తంభం. ఆ దీపస్తంభం ఎలా చేయబడిందో దాన్ని అర్థం చేసుకుని దాని రాగా ఆ సంఘము చేయబడాలని. అందుకే మనం చూస్తాం, ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం, అది కళంకమైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను ఉండేదాని కొరకై క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనెను అనేది మనం చూస్తాం. కాబట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే మేలిమి బంగారముతో చేయబడాల మొదటిది. రెండవదిగా నకీషీ పనిగా చేయబడాల, అందమైనదిగా చేయబడాల, మేలిమి బంగారముగా ఉండాలా. రెండవదిగా సౌందర్యవంతముగా ఉండాల. చెక్కడపు పని ఎక్కడ అవసరమైనది ఉండాలో అక్కడ ఉంచబడాల, ఎక్కడ అవసరము లేనిది తీసివేయాలో అక్కడ తీసివేయబడాల. చెక్కడపు పని చేయాలా అంటే కొట్టబడాల. ఒక శిల్పి, ఇందాక అన్న చెప్పాడు, ఒక శిల్పి విగ్రహాన్ని లేదా ఒక శిల్పాన్ని తయారు చేయాలంటే దానికి ఏం చేయాలా? చెక్కాల. అన్న ఇందాక చెప్పాడు ఏమనంటే, ఒక తలుపు తయారు చేయాలంటే చెక్కుడు తలుపులు ఈ మధ్య పెట్టుకుంటా ఉన్నారు చాలామంది. దానికి ఏం చేయాలంటే శిల్పి దాన్ని చక్కగా చెక్కాల. దానికి ఒక ఆకారం ఇవ్వబడుతుంది, ఆ ఆకారము చొప్పున చేయబడాలి. చెక్కడపు పని అంటే అవసరమైతే కత్తిరించబడటానికి ఇష్టపడినదిగా ఉండాలి. మూడవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము, అక్కడ చూడండి 31వ వచనములోనే, దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను, దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. అంటే దాని మొగ్గలు, దాని పువ్వులు, బాదము కాయ అంటే ఆ సంఘము, ఆ యొక్క దీపస్తంభం ఎలా ఉండాలంటే మొగ్గ, తర్వాత పువ్వు, ఆ తర్వాత ఫలము. అంటే ఫలించేదిగా ఉండాల, అభివృద్ధి చెందేదిగా ఉండాలి. ఆ సంఘము ఫలించేటటువంటి సంఘముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము అనేది మనం అక్కడ చూస్తాం. ఫలింపు అనేది ఆ సంఘములో ఉండాలి అనేది. దీపవృక్షములో ఉన్న మూడవది ఏంటంటే ఫలింపు అనేది. తర్వాత పువ్వులు 31వ వచనంలోనే, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. కాబట్టి ఆ 6 మధ్యలో ఉన్నటువంటి ఆ కాండముతో జతపరచబడి ఏకాండమై ఉండాలి ప్రభువుతో. అందుకే మీకును మీ దేవునికిని ఏమడ్డొస్తా ఉన్నాయి? పాపం అడ్డొస్తా ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో మీకును వారికిని మధ్య ఉన్న అడ్డు గోడ అవేవి ఉండకూడదు, ఏకాండముగా ఉండాలి. అంటే ఐక్యపరచబడినవిగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తూ ఉన్నాము 32వ వచనంలో, దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను అనేది కదా. ఇదో మోషే దీపస్తంభం చేయవాయా అంటే మోషే తాను ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. ఒకవైపు 5, ఒకవైపు 1, ఒకవైపు 2, ఒకవైపు 4 అట్లా ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. ఇటు 3,
ఇటు 3 మధ్యలో దానితో ఐక్యపరచబడాలి. అంటే ఒక క్రమము కలిగినదిగా ఉండాల. క్రమము, అక్రమానికి అక్కడ స్థావు లేదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 5వదిగా క్రమమైనటువంటిదిగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వదిగా మనం చూస్తే 37వ వచనంలో నీవు దానికి 7 దీపములు చేయవలెను. దీపాలు ఉండాలి. దీపాలు ఎందుకు అంటే వెలిగించబడాలి. అందుకే మనం చూసాం అక్కడ ఏమనంటే, ఇక్కడ అన్న చూపించాడు నిర్గమాకాండం 27వ అధ్యాయంలో 20వ వచనంలో చూపించాడు. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు కదా. మనం ఇక్కడ లేవికాండం 24లో కూడా మనం చూసాం అదే మాట. మనం అక్కడ చూస్తాం లేవికాండం 24వ అధ్యాయము 2వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు అని. కాబట్టి ఆ దీపం ఎట్లా ఉండాలంటే, ఆ సంఘం ఎట్లా ఉండాలి అంటే నిత్యము వెలిగించబడేది. ఒకవేళ వెలిగించబడకపోతే, దీపమే వెలిగలేకపోతే ఇతరులకు ఎలా వెలిగిస్తుంది కదా. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నది 6వది ఏంటంటే దీపం నిత్యము వెలిగించబడినదిగా ఉండాలి. తర్వాత 7వ లక్షణం ఏంటిదంటే 38వ వచనములో దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవాలి. ఎందుకండి కత్తెర అంటే, ఇందాక అన్న ఒక లక్షణం చెప్పాడు. ఏంటి అది? వెలిగేటప్పుడు కాలిపోతుంది. కాలిపోయినంత భాగాన్ని కట్ చేయాలి. మీకు తెలుసా దీపాలు? తెలుసా అండి? మీకు ఐడియా ఉందా కదా. మేమంటే దీపంలో పెరిగాం. కిరోసిన్ దీపంలో, లేదా ఆ యొక్క ఆ నూనె, ఏ నూనె అంటే మనం తలకు రాసుకునే నూనె, ఆవపు నూనె దీపంలో మేము చూస్తూ పెరిగినటువంటి వారం కదా. ఆ దీపం వెలిగించేటప్పుడు కాలిపోవటం ఒక వంతు అయితే, ఆ ఒత్తికి పక్కన చిన్న చిన్న నల్లటి బుడిపెలు ఏర్పడతాయి. వాటిని ఏమంటామంటే, ఆ ఒత్తికి పక్కన నల్లటి బుడిపెలు ఉంటాయి, వాటిని ఏదో అంటాం మనం. అవి తొలగించబడాలి. అవి తొలగించబడకపోతే దీపము సరిగా వెలగదు. దీపం వెలిగించినప్పుడు పక్కనే ఒత్తి పక్కన నల్లటి బుడిపెలు, ఆ యొక్క పొగ అంతా నల్లగా మారింది, ఆ బుడిపెలాటిని ఏదో అంటాం. అవి తొలగించబడకపోతే దీపం సరిగా వెలగదు. కాబట్టి అవి కూడా కత్తిరించబడాలి. అంటే సంఘములో ఒక్కో పర్యాయము ఏదో కొంత నష్టము, ఏదో కొంత కష్టము, ఏదో సంఘములో ఉండకూడనిది ప్రవేశించినప్పుడు వెంటనే సరిదిద్దబడాలా. వెంటనే సరిదిద్దబడకపోతే గనక ఆ సంఘము సరైనటువంటి రీతిలో వెలిగించబడదు, ఇతరులకు వెలుగుని ఇవ్వలేదు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గనక గమనిస్తే 39వ వచనంలో 8వ లక్షణము, ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో కదా. అన్న ఇందాక చెప్పాడు సుమారుగా 40 వీసలు అంటే ఒక 50 కిలోలు ఉండొచ్చు అని కదా. ఇక్కడ వ్రాయబడింది 40 వీసల అనేది. 40 అంటే ఎవరితో ప్రభు చెప్తా ఉన్నాడు అంటే, ఇది ఎవరికి చూపించాడు? మోషేకి చూపించాడు. మోషే యొక్క జీవితంలో 3:40 ప్రాముఖ్యత ఉంది. మోషే జీవితంలో 3:40 ప్రాముఖ్యత ఉంది. ఏంటి? ఐగుప్తులో గడిపిన జీవితము 40 సంవత్సరాలు, తర్వాత మిద్యాను అరణ్యంలో గడిపిన సంవత్సరము 40 సంవత్సరాలు, ఆ తర్వాత 40 సంవత్సరాలు ప్రజలను నడిపించినటువంటి సంవత్సరము, కనాను వైపు నడిపించిన సంవత్సరము 40 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రభు జీవితాన్ని గనక మనం చూస్తే
ప్రభు తాను పరిచర్య ఆరంభించడానికి ముందుగా బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఎక్కడికి కొనిపోబడ్డాడు? 40 దినాలు కొండ మీదకి ఉపవాస ప్రార్థన మనం గమనిస్తాం. కాబట్టి 40 అనే దానికి బైబిల్లో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అక్కడ 40 ప్రత్యేకంగా చెప్తూ, ఎక్కువ అవటానికి వీల్లేదు, తక్కువ అవటానికి వీలు లేదు. ఆ తర్వాత 9వదిగా మనం గమనిస్తా ఉన్నాం 40వ వచనములో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు. కాబట్టి ప్రభు నీకు చూపించినటువంటి అనేది ఇందాక అన్న చెప్తూ, చేసింది మాత్రం మోషే కాదు, కానీ మోషే దగ్గరుండి చేపించాలా, బరువెంత ఉండాలా, దాని రూపం ఎట్లా ఉండాలా, అటుమూడు ఇటుమూడు ఉండాలా, దాది ఇలా ఉండాలి, నీకేదైతే చూపించానో ఆ ప్రకారం. అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము లేదా దేవుని అభీష్టము ప్రకారముగా అది చేయబడి. కాబట్టి సంఘము దానంతట అది నడవటానికి వీల్లేదు. సంఘం అనేది దానంతట అది నడవటానికి వీల్లేదు కదా. ఓసారి నెహెమ్యా గారు అన్నాడు, చనిపోయాడండి, తెనాల్లో 2 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత చివర్లో కర్నూలులో ఆయన సేవ చేస్తూ చనిపోయాడు. ఆయన అన్నాడు, ఈ దినాల్లో ఇదొక ఆచారం అయిపోయింది, అలవాటు అయిపోయింది అందరికీ. ఎవరు పడితే వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు, నేను నడుపుతా. ఏంటి అంటే ముందు 3 పాటలు పాడాలా, తర్వాత ఆరాధన వాక్యం, తర్వాత ఆరాధన చెప్పించాలా, తర్వాత ఒక నిలబెట్టి ఒక పాట పాడాలా. ఇదొక అలవాటు అయిపోయింది. ఇది అలవాటైపోయి ఎవరు పడితే వాళ్ళు కదా. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ దీపస్తంభాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయటానికి ప్రభు ఒప్పుకోలా. ఇందాక అన్న చెప్పాడు, తర్వాత చెప్తాను. అయితే నేను చూపిస్తున్నాను, చూడండి. అన్న వచ్చేవారం మళ్ళీ చూపిస్తాడేమో నాకు తెలియదు, కానీ దాని సందర్భం లేవి కాండము మనం చూస్తాం. లేవి కాండంలో కదండి ఇది, నిర్గమాకాండము 31వ అధ్యాయం. నిర్గమాకాండము 31వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 31వ అధ్యాయంలో 2వ వచనం. నేను యూదా గోత్రంలో ఊరు మనవడైన బెసలేలు అనే పేరు గల వాడిని పిలిచి తిని అనేది చూస్తాం. ఆ తర్వాత ఒక చక్కని మాట అండి, లేవి కాండంలో కూడా ఉంటుంది ఒక చక్కని మాట. ఒక్క మాట నేను చూస్తాను, కొంచెం లేవి కాండంలో ఒక చక్కని మాట చూస్తాం. లేవి కాండములో కూడా ఈ బెసలేలు వీళ్ళ ఇంకొక బెసలేలు వాళ్ళది ఉంటుందండి. అది ఒక మాట నేను చూశాను, ఇందాక కూడా చూసా. లేవి కాండమేనా లేదా అది కాదన్నా, అది కాదు. నేను ఒక చక్కని మాట చూసా. ఏంటిదంటే వారికి జ్ఞానమిచ్చి ఆ యొక్క పని కొరకై వారు ప్రత్యేకపరచబడినటువంటి వారిని పిలిచాడు అనే మాట. మోషే పిలిచాడు, వారికి అది చేయటానికైనా తగిన జ్ఞానమిచ్చి
పిలిచాడు మోషే ద్వారా అనే మాట అక్కడ మనం చూస్తాం. నేను చెప్తాను తర్వాత, నేను చూసి నిర్గమాకాండం 35 ఇక్కడ కొంత ఉంది, 30లో ఉంది. యెహోవా ఊరు కుమారుడు హూరు మనముడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, చూశా, విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారుతోను అనేది అక్కడ మనం చూస్తాం. చూడండి, ఆ చివర్లో చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వానిని. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కదా, అంటే ఎంత బాధేస్తే ఆనాడు నెహెమ్యా గారు ఆ మాట అన్నాడు. ఎవరి స్థానుసారంగా ఈనాడు ఇదొకటి నేర్చుకోవటం, ఇదొకటి అలవాటైపోయింది. నేను చేస్తాను కదండి. ఎంత విచారకరమైన విషయం. తనకి ఎంత బాధ అయితే ఆ మాట అని ఉంటాడు కదా. అంటే నేను అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఎరిగుంటాడు. ఎరిగి ఇలాంటి వాడు కూడా ఈనాడు ఇక్కడ చేయటానికి వస్తా ఉన్నాడే అనేటటువంటి ఆ బాధ తాను వ్యక్తపరిచాడు. అందుకే ఇక్కడ ఏం చూస్తా ఉన్నామంటే, పనులన్నీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో నింపబడాలండి. ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు చేస్తే దేవునికి మహిమ రాదు. అందుకనే తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందంట? దేవుని ఇంటి నుంచి. ఎందుకంటే ఇలాంటి వారు ఎవరు పడితే వారు రావటం ద్వారా ఈనాడు దేవుని సంఘాలు ఎంత అపవిత్రమైపోతా ఉంది కదా. ఆత్మీయులమని చెప్పుకునేటటువంటి వారు కూడా అలాంటి వ్యక్తులతో కలిసి సంఘాలను పాడు చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఎంతగా క్షోభిస్తూ ఉందో, ఎంతగా అల్లాడిపోతా ఉందో కదా అండి. ఈ భూమిని సృజించేదాని కొరకై మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండేను. ఈనాడు ఇలాంటి యోగ్యత లేనటువంటి వ్యక్తులు సైతం సంఘాల్లో ప్రవేశించి, ఏదో రీతిగా సంఘాల్లో ప్రవేశించి సంఘాలను నడిపించటం. దేవుని ఆత్మ ఎంతగా ఆక్రోశిస్తూ ఉందో, ఎంతగా అల్లాడుతూ ఉందో. అలాంటి వ్యక్తులతో ఇలాంటి వ్యక్తులు, మేము దైవికమైన ప్రజలమని చెప్పుకునేవారు కలవటము కూడా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కనుకనే ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దానిని చూచి చేయగలిగినటువంటి నేర్పరితనము కలిగినటువంటి వ్యక్తులు దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అది దైవికమైన సంఘం అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ దీపస్తంభములో, అంటే ఈ దీపస్తంభము మనకి అక్కడ మనం చూస్తాం. చూడండి, ఇక్కడ లేవి కాండములో మనం చూస్తాం. దాని ప్రకారము చేయబడినప్పుడు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 26వ అధ్యాయము లేవి కాండము 26వ అధ్యాయం 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కట్టడలను అనుసరించి నడుచుకోవాలా, ఆజ్ఞలను అనుసరించి ఆచరించాలా. ఆచరిస్తే నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇందాక మనం అక్కడ ప్రకటన గ్రంథంలో చూసాం కదండి, చివరిలో అది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, 11వ వచనం, ఇదే అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీకు దేవుడనయ్యుందును, మీ మధ్య నడిచెదను, మీరు నాకు ప్రజలై. కాబట్టి దేవుడు నడిచే సంఘముగా ఉండగలుగుతుంది. కాబట్టి
ఈ 9 అంతల లక్షణము కలిగినటువంటిదిగా, ఈ 9 అంతల లక్షణం, 9 అంతల అనుభవముతో ఆ సంఘము రూపించబడాలి అనేది ప్రభువు చెప్పినట్లుగా, ఆ చెప్పబడినటువంటి వాటి ప్రకారము జరిగించినప్పుడే దేవుడు తాను నడుస్తాడు అంటా ఉన్నాడు. నేను మీకు దేవుడుగా ఉంటానంటా ఉన్నాడు. మీరు నాకు ప్రజలై ఉంటారు. ఒకవేళ అలా లేకపోతే ఎంత నష్టం. ఒకవేళ అలా లేకపోతే మనం జీవించినటువంటి ఆత్మీయమైన జీవితం అంతా వ్యర్థం. మనం నడిచిన విధానం అంతా వ్యర్థం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆత్మీయమైన ఆలయముగా, ఆత్మీయమైన దేవుని మందిరంగా కట్టబడతా ఉన్నటువంటి నీ జీవితంలో ఈ 9 అంతల లక్షణం, లేదా అక్కడ మనం చూసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ 7 అంతల లక్షణం కలిగిన స్థితి నీ స్థితిగా ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర చేరి క్షమాపణ కోరదు. ప్రభా క్షమించు, ప్రభా కనికరించు, నీవు ఆశించిన మేరకు నేను ఉండలేకపోతా. ప్రభా క్షమి. ఒకవేళ కానీ ఈ దీప వృక్షము, ఈ దీప స్తంభము మోషేకు చూపించిన విధములో అది రూపించబడి ఉండకపోతే దేవుడు దాన్ని మందిరంలోనికి తీసుకుని రానిచ్చేవాడా అంటే నో. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఆ దినాల్లో ప్రభు వెంటనే తన కార్యాన్ని చూపిస్తూ వచ్చాడు. అయితే ఈ దినాల్లో ప్రభు కృప మనతో ఉంటుంది, మనల్ని సరిదిద్దుతుంది, మనల్ని క్రమపరుస్తానికి సమయం ప్రభు ఇస్తూ ఉన్నాడు. సంఘం ఆరంభ దినాల్లో కూడా వెంటనే ప్రభు కార్యాలు మనం చూస్తూ వచ్చాం కదండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరు? అననీయ, సప్పీరా. వెంటనే అననీయ ఎందుకు ప్రభుని మోసగించడానికి మీరిద్దరూ ఏకమయ్యారు అనగానే పడి చనిపోయారు. సప్పీరా అంతే, పడి చనిపోయింది. ఒకరు చనిపోయింది, మరొకరికి తెలియదు. వెంటనే దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. కానీ ఈనాడు ప్రభు తన కృపను విస్తరిస్తూ ఉన్నాడు. కనుకనే ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సరిదిద్దబడదాం, ప్రభు దగ్గర క్షమాపణ కోరుతాం, యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల చేయవేద్దాం. ప్రభు అట్టి కృప నీకు నాకు అనుగ్రహించును గాక.